హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త డిష్ తయారు చేయబోతున్నాం. మామూలుగా పులావ్ లేదంటే బగారా రైస్, బగారా రైస్తో చేస్తారు కదా. ఇప్పుడు మనం గోధుమ రవ్వతో చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. దీనికి కావాల్సినవి టొమాటోలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ చిన్నది సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లి, 2 టేబుల్ స్పూన్స్, ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలాచీ, లవంగం, మిరియాలు, దాల్చీని అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వచ్చేలాగా. వీటిని ఫస్ట్ మనం మెత్తగా, కొంచెం మెత్తగా కాకుండా కొంచెం దొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలి, దంచుకోవాలి. ఇలాంటి ఎక్విప్మెంట్ ఒకవేళ ఇంట్లో ఉంటే, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. కొంచెం సాయి జీరా 1/2 టేబుల్ స్పూన్, అది కూడా దీనికి యాడ్ చేసి కొంచెం దొడ్డుగా, మరీ పిండిలాగా కాకుండా దొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో 1 స్పూన్, ఇలాంటి ఈ సైజ్ది, ఒక 1.5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇది 1 స్పూన్, ఇది 1.5 పోసిన తర్వాత ఇది కొంచెం వేడవ్వడానికి టైం ఇవ్వాలి. కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు, శనగపప్పు ఫస్ట్ దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరి మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఇది కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ గరం మసాలా అండ్ జీరా, ఆవాలు ఈ కలిపి దీంట్లో వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలి కొద్దిసేపు. ఈ ఫ్రై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ వేసుకొని లైట్గా కలిపేసి, ఈ ఆనియన్స్ లైట్గా కలిపిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకుందాం. ఈ టొమాటోస్ వేసేసుకుందాం. టొమాటోస్, గ్రీన్ చిల్లీ కూడా కలిపేసుకోవచ్చు, సపరేట్గా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు. సో ఫస్ట్ టొమాటో వేసుకుందాం, గ్రీన్ చిల్లీ అండ్ దెన్ కరివేపాకు. మళ్ళీ ఒక లైట్గా కలుపుకుందాం కొంచెం. ఎందుకంటే ఆ టొమాటో కొంచెం మెత్తబడాలి, అప్పటి వరకు కొంచెం కలుపుకోవచ్చు. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు, ఇంకొక 1 స్పూన్ పసుపు. నేను 2 స్పూన్స్ వేసాను, 2 టైమ్స్ వేసాను, ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం తక్కువ వేసాను కాబట్టి. మళ్ళీ కాసేపు కలుపుకోవచ్చు. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలపాలి. బేసికలీ ఇవి వేసినవన్నీ కొంచెం కుక్ అవ్వాలి. అప్పుడు ఈ కుకింగ్ కొంచెం ఇవి మెత్తబడడానికి కొద్దిసేపు మూత పెడితే ఆ హీట్కి కొంచెం కుక్ అవుతాయి. కానీ ఇది లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇట్లా ఇంకొంచెం మెత్తబడాలి అంటే మనము ఏం చేసుకోవచ్చు అంటే, లైట్గా కొన్ని నీళ్ళు దాంట్లో పోసి ఇంకొద్దిసేపు కుక్ చేయడానికి టైం ఇవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు చూడండి,
మళ్ళీ కొద్దిసేపు మూత మూసి ఒక 2-3 మినిట్స్ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 2 గ్లాసెస్ రవ్వ కాబట్టి ఇలా 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఫస్ట్. 2 గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా కుక్ చేయాలి, మంచిగా బాయిల్ అవ్వాలి. అది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టచ్చు, ఎందుకంటే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకుంటున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ గోధుమ రవ్వ. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లో, ఈ మసాలా వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసెస్ గోధుమ రవ్వ ఒక ప్లేట్లో పోసుకొని ఆ ప్లేట్తో దాంట్లో పోయడమే. కానీ కొంచెం సిమ్ చేసుకొని పోయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఈ రవ్వని ఈ మసాలా వాటర్లో మెల్లిగా పోయాలి. ఒకటేసారి పోయకూడదు, లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేస్తూ పోయాలి, చాలా నెమ్మదిగా. పోసిన తర్వాత లైట్గా కొంచెం స్పూన్తో కొంచెం కలుపుకోవాలి లైట్గా, సో దట్ అది గడ్డలుగా అవ్వకుండా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత మూసి దాన్ని కుక్ అయ్యడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ అనుకోండి, నాట్ మోర్ దెన్ 5 మినిట్స్, ఒక 5 మినిట్స్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత ఇమీడియట్గా తీయకూడదు. మరి ఇంకొక 5 మినిట్స్ ఆఫ్ అయిన స్టవ్ పైన ఇంకొక 5 మినిట్స్. సో ఆ వేడికి కొంచెం దమ్ లాగా అవుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూడొచ్చు మీరు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ కుక్ అయిన దీన్ని మసాలా ఉప్మా అని పేరు పెట్టచ్చు, లేకపోతే ఏమైనా పెట్టచ్చు. యూ కెన్ సజెస్ట్ గుడ్ నేమ్. ఓకే, సో ఇది మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ రెసిపీ విచ్ ఐ ట్రై టుడే అండ్ నేను టేస్ట్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను ఒక మిస్టేక్ చేశా. ఓకే, ఐ మేడ్ అ మిస్టేక్. ఒకటి మిస్ అయ్యా. అదేంటో మీరు గమనించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.